వాక్యములో ఈ రాత్రి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 17, 18 వచనాలను ఒకసారి చదువుకుందాం. అందరూ చూద్దామండి. ఆదికాండం 31వ అధ్యాయము 17, 18 వచనాలను చదువుకుందాం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. చాలు. దేవుని వాక్యంలో రాత్రి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు యొక్క ప్రయాణం, యాకోబు ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు ఇస్సాకు భార్య అయిన రిబ్కాకు జన్మించినవాడు. ఆయనతో కూడా పుట్టినవాడు ఏశావుకు రావలసిన ఆ జ్యేష్ఠత్వపు దీవెనలన్నీ ఆయన తీసుకొని ఆ తరువాత తన మేనమామయ్య ఉన్న లాబాను దగ్గరికి వెళ్ళటం, అక్కడ 10 మార్లు ఆ మామ చేత జీతం మార్పించుకోవటం, 14 ఏండ్లు 2 ఆడపిల్లల కొరకు కొలువు చేయటం, ఆ తరువాత ఇంకొద్ది కాలం చేయటం, ఇలాగున జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు? మనుషులు మోసం చేశారు, బంధువులు మోసం చేశారు, నమ్మిన వాళ్ళందరూ ఆయనని ఓ పరిస్థితుల్లో అలాగున విడిచిపెట్టి మోసం చేశారు. కానీ దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ 30వ అధ్యాయము 43వ వచనం చూస్తే, ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయను. చాలు. దేవుడు యాకోబుని విడిచిపెట్టల. దేవుడు తన పిల్లలని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. వీటన్నిటిలో కూడా దేవుడు యాకోబును సరిచేశాడు, శృతి చేశాడు. ఆశీర్వదించబడటానికి యోగ్యమైన పరిస్థితులన్నిటినీ, ఆ కష్టాలు అధికమైతే తాను ప్రార్థన చేస్తాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడతాడు. ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు ఆయన జీవితానికి కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలన్నీ ఎక్కువైనాయి. అయితే ఆ మేనమామ దగ్గర ఇక ఉండక ఆయన అభివృద్ధి పొందిన తర్వాత, దేవుడు ఆయనకు మేలు చేసి విస్తారంగా దీవించిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నాడు అనంటే, తాను సంపాదించిన సంపద యావత్తును 18వ వచనంలో అంటాడు, 31వ అధ్యాయంలో, తాను సంపాదించిన సంపద యావత్తును తీసుకొని తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు కనాను దేశమునకు బయలుదేరి వస్తున్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలోనికి వచ్చాం, దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఎన్నో కొన్ని సంవత్సరాల బ్రతుకునిచ్చాడు. ఇంతకాలం మనం బ్రతికాం, రోగాలతో, వ్యాధులతో, కష్టాలతో, కడగండ్లతో ఇబ్బంది పడ్డాం. అయినా వాటన్నింటిలో కూడా ప్రభు మనకు తోడై ఉన్నాడు. యాకోబును విడిపించిన దేవుడే మనల్ని కూడా విడిపిస్తున్నాడు. యాకోబును కాపాడిన దేవుడే నిన్ను నన్ను కూడా కాపాడాడు, భద్రంగా తన కృపలో దాచిపెట్టాడు, అభివృద్ధి చేశాడు. అయితే ఇప్పుడు ఈ అభివృద్ధి చేసిన అభివృద్ధిని అంతటినీ పొందుకొని మనం మనసును గర్వించకూడదట. కానీ ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప దీవెననిచ్చిన ఆ దేవుని దగ్గరికి మరలా మనం తిరిగి వచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు ఈయన తండ్రి అయిన దేవుని ఆ ఇస్సాకు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, మేనమామ దగ్గరికి వెళ్ళాడు, కొన్ని ఇబ్బందులు పడ్డాడు, కొన్ని శ్రమలు పడ్డాడు, కొన్ని బాధలు పడ్డాడు, మోసపోయాడు. అయినా సరే దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఆయనను అభివృద్ధి చేశాడు. అభివృద్ధి పడిన తరువాత తాను సంపాదించిన సంపదను యావత్తును తీసుకొని తండ్రి యొద్దకి, ఆ దేశానికి తిరిగి వస్తున్నాడు. దేవుడు మనల్ని కూడా
ఈ భూమి మీదకి పంపించాడు, నరావతారంతో పంపించాడు. దేవుడు మనకు కూడా ఓ బ్రతుకునిచ్చాడు. ఈ బ్రతుకులో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వాటన్నింటిలో కూడా మనకు తోడై ఉండి మనల్ని కూడా కాపాడి క్షేమాన్ని ఇచ్చాడు. ఆ గొప్ప దీవెనని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలనంటే ఆయన ఇచ్చిన సంపద యావత్తును తీసుకొని ఎక్కడికి రావాలి అనంటే పరమ తండ్రి అయ్యి ఉన్న దేవుని దగ్గరికి మనము రావాలి. ఆయన నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. వీటన్నిటితో పాటుగా ఆయన ఇచ్చే సంపదను పొందుకొని మనం ఆయన దగ్గరికి రావాలి. ఇంతకీ యాకోబు ఏం సంపాదించాడు? ఆ 30వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే పశువులను సంపాదించాడు, మందలను సంపాదించాడు, దాసదాసి జనాంగాలని సంపాదించాడు. 31వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను సంపాదించిన ఆ జనాంగం అందరిని తీసుకొని వస్తున్నాడు. అంటే యాకోబు సంపాదించింది ఏంటి? వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, కుటుంబాన్ని సంపాదించుకున్నాడు, భార్యలని, కుమారులను ఆయన సంపాదించుకున్నాడు. ఇంకేం సంపాదించుకున్నాడు అనంటే పశువుల మందలని సంపాదించుకున్నాడు, దాసదాసి జనాంగాలని సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకున్న యావత్తుతో కూడా తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు. దేవుడు మనకు కూడా బ్రతుకునిచ్చాడు. ఈ బ్రతుకులో మనం సంపాదించినవి తీసుకొని తండ్రి అయిన దేవుని ఎదుర్కోవటానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. మనమేం సంపాదించాలి ఈ లోకంలో? బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే తిమోతి భక్తునికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు. తిమోతి భక్తునికి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి ఉత్తరము 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందరూ చూద్దామండి. 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. మనం ఏం సంపాదించుకోవాలి? రేపు పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన రాజ్యంలో మనం చోటు చేసుకోవాలనుకుంటే, పరలోక రాజ్యంలో మనం గూడుని ఏర్పాటు చేసుకోవాలి, ఆయనతో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆయన కృపకు మనం పాత్రులం కావాలి అనంటే యాకోబేమో తండ్రి దేశానికి, తండ్రి దగ్గరికి తిరిగి వస్తూ తను సంపాదించిన అంతటిని వెంట తెచ్చుకున్నాడు. మనం కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి, పరలోకానికి వెళ్ళటానికి ఏమి సంపాదించుకోవాలి అనంటే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఏమి సంపాదించాలో తెలుసా? విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, తర్వాత ఓర్పును కలిగి ఉండాలి, సాత్వికాన్ని సంపాదించుకోవాలి. వీటితో పాటుకి ఇంకేం సంపాదించుకోవాలో తెలుసా? 17వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించను. ఏమండాలట మనకి? ఏమండి, ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకున్నా మంచిదే, కానీ సంపాదించిన ధనమును బట్టి గర్వించక. ఎందుకు ఆ ధనమునందు గర్వించకూడదనంటే అది స్థిరమైంది కాదు, అది నిలకడగా ఉండేది కాదు, స్థిరం కాదు. ధనం స్థిరం కాదు, ఆరోగ్యం స్థిరం కాదు, బ్రతుకు స్థిరం కాదు, లోకం స్థిరం కాదు, ఆకాశం స్థిరం కాదు, భూమి స్థిరము కాదు. అందుకని అంటాడు, స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి పరలోకమే స్థిరము. ఈ లోకం ఎవ్వరికి స్థిరంగా ఉండేది కాదు, లోకం స్థిరం కాదు. కాబట్టి కూడబెట్టిన వాటిని చూచి గర్వించక ఆ దేవుని యందు నమ్మకాన్ని సంపాదించుకొని ఆయన యందు నమ్మకం కలిగిన వారిగా మనము ఉండాలి. ఇంకా ఏమనంటాడో తెలుసా? ఆ 19వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను
ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. అంటే ఏం సంపాదించాలి టోటల్గా మనం అన్నానంటే, తిమోతి భక్తునికి పౌలు గారు ఉత్తరం రాస్తూ, అయ్యా ఈ లోకంలో నువ్వు సంపాదించుకోవలసినవి ఆ 11వ వచనంలో చెప్పిన మాట, 17వ వచనంలో చెప్పిన మాట, 18, 19 వచనాలలో చెప్పిన మాట సారాంశం ఏంటనంటే సత్క్రియలు సంపాదించుకోవాలి. ఏంటంటే అది సత్క్రియలతో కూడిన అనుభవాన్ని మనము సంపాదించుకోవాలి. మన క్రియలు ఎట్లాగూ ఉంటున్నాయి? సత్క్రియలు కలిగిన వారిగా ఉంటే పరలోక రాజ్యంలో మనకి చోటు దొరుకుతుంది. ప్రభు మనల్ని పిలిచినప్పుడు, ప్రభు ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, తండ్రి అయిన దేవుని ఎదుటికి మనము ఆయనను ఎదుర్కొనటానికి ఎదురేగేటప్పుడు మనం కూడబెట్టాల్సిన ఏవి అని అంటే సత్క్రియలు అనే ధనాన్ని కూడబెట్టాలి. సత్క్రియలు అనే ఆ భాగ్యాన్ని కూడబెట్టుకొని ఆయనను ఎదుర్కోవటానికి వెళ్ళాలి. ఇంకా ఏంటో తెలుసా సంపాదించాల్సింది? ఆయనైతే కుమారులను, ఆస్తిని, కావలసినవన్నీ సమకూర్చుకొని ఇసాకు దగ్గరికి, కనాను దేశానికి వెళుతున్నాడు. మనమైతే పరలోకమందున్న తండ్రి దగ్గరికి ఏమి సంపాదించుకొని వెళ్ళాలి అని అంటే సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకొని వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయుమని ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు అని వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే ఇప్పుడు మనం సంపాదించాల్సింది సత్క్రియలను సంపాదించాలి. మన క్రియలు మంచివైతే అవి మన వెంటబడి వస్తా ఉంటాయి. ఆ మంచి క్రియలను అలవాటు చేసుకొని తండ్రి అయిన దేవుని ఎదుటికి మనము వెళ్ళాలి. ఇంకా ఏం చేయాలి? మనం ఏం సంపాదించుకోవాలి? కొరింథీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా, ప్రార్థన చేద్దామండి కొద్ది సమయం. కొరింథీలకు రాసిన మొదటి ఉత్తరము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 19వ మాట నుండి చదువుకుందాం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. చూసారా ఏమంటున్నాడంట? ఈయన ధర్మశాస్త్రాన్ని ఆవపాసన పట్టిన వ్యక్తి, వాక్యంలో మంచి ప్రావీణ్యతను కలిగిన వ్యక్తి. అయితే ఆయన అతిశయిస్తూ గర్వంతో మీ అందరికన్నా నాకు బాగా వాక్యం తెలుసు అని చెప్పి వెర్రవీగినట్టు లేడట. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మీ అందరికీ నేను దాసునిగా మారిపోయా, నేను మీకు పరిచర్య చేస్తున్నా, నేను మీకు తక్కువనిగా నన్ను నేను తగ్గించుకొని పరిచర్య చేస్తున్నా. ఎందుకు ఇలాగుని చేస్తున్నావు అని అంటే, ఆ దాసుని స్వరూపం ధరించి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలని, అలాగున తగ్గింపు ద్వారా నేను మీ అందరిని దేవుని కోసం సంపాదించాలని చెప్పి నన్ను నేను తగ్గించుకుంటున్నా. దేవునికి స్తోత్రం. 20వ వచనంలో అంటాడు, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలనే ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలే ఉంటిని. చూసారా ఏమండి? ఏ విధం చేతనైనా దేవుని కోసం ఆత్మలని సంపాదించటానికి పౌలు భక్తుడు దాసుని రూపం ధరించాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు, అహాన్ని గర్వాన్ని ప్రక్కన పెట్టాడు, ప్రేమతో అనేక మందిని సంపాదించాడు, తగ్గింపుతో అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాడు. ఆత్మల సంపాదన పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నీవు నేను మనం కూడా సంపాదించాల్సింది ఏంటనంటే, దేవుని కోసం కొందరిని సంపాదించేవారిగా
ఉండాలి. కనీసం నీ ఇంట్లో నీ భార్యను దేవుని దగ్గరికి నడిపించి ప్రభు కోసం ఒకళ్ళని సంపాదించిన వారిగా ఉండాలి. లేదా నీ భర్తను దేవుని దగ్గరికి నడిపించి ప్రభు కోసం ఒకరిని సంపాదించిన వారిగా ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. యాకోబు తాను సంపాదించిన సంపాదన యావత్తును తీసుకొని కనాను దేశమునకు ఇస్సాకు వద్దకు వెళ్ళెను. మనం కూడా దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకులో బాధలు, సాధకాలు, ఇబ్బందులున్నా వీటన్నిటితో కూడా మనము సంపాదించిన సంపాదన పట్టుకొని పరమందున్న తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం కూడా వెళ్ళాలి. మనమేం సంపాదించాలి అని అంటే సత్క్రియలను సంపాదించాలి. రెండవది మంచి క్రియలను సంపాదించాలి. మూడవది ప్రభు కోసం కొన్ని ఆత్మలను సంపాదించే వారిగా ఉండాలి. ఈ రాత్రి మనం సంపాదించగలిగామా? మన ద్వారా ఒక్కళ్ళనన్నా ప్రభు దగ్గరికి తీసుకురాగలిగామా? మనం ఒక్కళ్ళనన్నా ప్రార్థనకు అలవాటు చేయగలిగామా? లేకపోతే ప్రార్థనకు వచ్చిన వాళ్ళని పాడు చేయగలుగుతున్నామా? సంపాదించగలుగుతున్నామా? సంపాదించిన సంపదని నాశనం చేస్తున్నామా? దేవుని పనికి ఉపయోగపడుతున్నామా? దేవుని పనిని పాడు చేస్తున్నామా? దేవుని పనికి ప్రయోజనకరమైన వారిగా ఉంటున్నామా? దేవుని పనిని పాడు చేయటానికి అహాన్ని, గర్వాన్ని అంటిపెట్టుకున్నామా? దేవుని వాక్యంలో ఈరోజు బైబిల్ గ్రంథం అదే అంటుంది. ఆ పౌలు భక్తుడట అనేకమైన ఆత్మలను సంపాదించటానికి దాసునిగా మారిపోయాడు. మన జీవితంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు ఎంత గర్వంతో, అహంతో ఉంటామని అంటే మందిరంలో పరిచర్య చేయాలని అంటే గర్వం అడ్డం వచ్చింది. లేదా ఏదన్నా ఒక పని చేసి ప్రార్థన చేయండి అని అంటే పేరు చెప్పకుండా ప్రార్థన చేయాలని అంటే మా పేరు చెప్పలేదుగా, మేము ఎందుకు చేయాలి? మందిరంలోనే చేయాలి ఏంటి? ఇంట్లో చేసుకుంటే దేవుడు ఎనడా అని అంటారు. పాట పాడండి అన్నాం అనుకోండి, అందరిని పేరు పెట్టి పిలిచి నన్ను పిలవలేదుగా, నేను ఎందుకు పాడాలి? ఇక్కడ పాడకపోతే దేవుడు నా పాట ఎండా, నా స్వరం ఎనడా? ఇక్కడ కాకపోతే ఇంకో చోట పాడకూడదా? ఇట్లాగున్న గర్వం, అహం అనేవి మనం కొంతమందిని సంపాదించటం కన్నా దేవుడు నీకు ఇచ్చిన సేవకుడిని కూడా నువ్వు సంపాదించుకోకుండా ఆయనకి బాధ కలిగించినట్టుంటుంది. వాక్యం అంటుంది, పౌలు భక్తుడట అంత ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ట ప్రావీణ్యతను సంపాదించిన వ్యక్తి అయి ఉండి కూడా ఒక బలమైన శక్తిగా ఉన్నవాడు అయినప్పటికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. ఎందుకయ్యా నువ్వు దాసునిగా చేసుకున్నావు అని అంటే ఆయన అంటున్నాడు, కొందరినైనా కాదు, ఎక్కువ మందిని దేవుని కోసం సంపాదించటానికి దేవుని సన్నిధిలో మనం తగ్గింపగలిగితే, ఆ తగ్గింపు ద్వారా కొంతమంది దేవుని దగ్గరికి రాగలిగితే మనం తగ్గించుకొని తీరాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను నేనే దాసునిగా చేసుకున్నా. కారణం ఏంటనంటే ఎక్కువ మందిని ప్రభు కోసం నేను సంపాదించాలి. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ఎదుటికి రాకడ సమయంలో కడబోరు ధ్వనించబడినప్పుడు మేఘారూరుడై రానయ్యున్న యేసుని ఎదుర్కోవటానికి ఉట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. యాకోబు అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు పడినా తను సంపాదించాడు. తాను సంపాదించిన సంపాద్యము యావత్తును తీసుకొని ఇస్సాకునొద్దకి, ఆ కనాను దేశమునొద్దకి తిరిగి ప్రయాణమయ్యాడు. దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతో కొంత సంపాదనకు ఒక మార్గం ఇచ్చాడు. కొందరికి ఉద్యోగం ఇచ్చాడు, కొందరికి చేతి పని ఇచ్చాడు, కొంతమందికి వ్యాపారం ఇచ్చాడు, కొంతమందికి వ్యవసాయం ఇచ్చాడు. ఏదో ఒక విధంగా నువ్వు అభివృద్ధి చెందటానికి బ్రతుకు తెరువు ఒకటి ఇచ్చాడు. ఆ బ్రతుకు తెరువు పట్టుకొని మనం కూడబెట్టిన ఆ మంచి అనుభవాలతోటి ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపడేవారిగా ఉండాలి. యాకోబట ఇలాగును సంపాదించిన సంపాద్యము యావత్తును తీసుకొని కనాను దేశములోని ఇస్సాకునొద్దకి ప్రయాణమై వెళ్ళాడు. మనం కూడా మేఘారూరుడై రానయ్యున్న యేసును ఎదుర్కోవటానికి సత్క్రియలు సంపాదించుదాము, మంచి క్రియలను వెంబడించుదాము, ఆత్మలను సంపాదించుదాం. తర్వాత యాకోబు ఎలాగును సంపాదించాడో తెలుసా? ఆదికాండం 30వ అధ్యాయం, సంపాదించమన్నాం కదని చెప్పి ఆత్మలను సంపాదించమన్నాం, మంచి క్రియలు సంపాదించం, ధనము సంపాదించమన్నామని ఎచ్చగా ఎట్టబడితే అట్ట సంపాదించకూడదు, లేకపోతే దేవునికి అయిష్టంగా సంపాదించకూడదట. యాకోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఎలాగును సంపాదించాడో తెలుసా? చూడండి, 30వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 33వ వచనం, ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి
నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల చెప్పవచ్చునను. అందుకు లాభాను మంచిది, నీ మాట చొప్పునే కానిమ్ము అన్నాడంట. ఎట్లాగును సంపాదించాడంటే ఈయన న్యాయంగా సంపాదించాడు. ఎలాగును సంపాదించాడండి? ఎలాగును సంపాదించాడు? మనం ఎట్లాగును సంపాదిస్తున్నాం? సంపాదించేది న్యాయంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అందుకనే భక్తుడైన యోబును గురించి మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక మాట అంటాడు, ఊసు దేశములో యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు ఎలాగుంటివాడు అనంటే యథార్థవర్తనుడు, న్యాయంగా నడిచేవాడంట. ఎలాగూ నడిచేవాడటండి? న్యాయవంతుడు. న్యాయం. అప్పుడప్పుడు మనం అంటాం, సాగితేనేమో అన్యాయం చేస్తాం, సాగకపోతే ఇది న్యాయమేనా మీరు చెప్పండి? నీకు బలం ఉన్నప్పుడు, నీకు బలగం ఉన్నప్పుడు, విడిచిపడినప్పుడు అప్పుడు న్యాయం తెలియలేదా? దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో మనం సంపాదించేది ఎలాగునుండాలి అని అంటే న్యాయంగా ఉండాలి. దావీదు సొలొమోనుతో చెప్తూ అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నైనా లోకులందరూ పోవు మార్గం గుండా నేను కూడా పోచున్నా, అయితే నీవు బ్రతికిన దినములన్నింటిలో నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించడం మానవద్దు, ఆయన ఆజ్ఞలను విడవద్దు. నువ్వు అలాగున న్యాయంగా నడిస్తే, ధర్మశాస్త్రమును అనుసరించి నడిస్తే, నువ్వు ఏ పని పూనుకున్నా దేవుడు నీకు తోడై ఉండి ఆ పనిని సఫలము చేస్తాడు. కాబట్టి మనం ఎట్లాగూ సంపాదించాలంటే అండి, న్యాయంగా సంపాదించాలి. ఇంకొక మాట, యాకోబు సంపాదించిన యావత్తు తీసుకొని ఆ కనాను దేశానికి తండ్రి ఇంటికి వెళుతున్నాడు. మనం కూడా దేవుడిచ్చిన ఈ బ్రతుకును, ఇన్ని కష్టాలు ఇబ్బందులలో కూడా కొన్ని సంపాదించిన సంపద యావత్తు తీసుకొని తండ్రి అయిన దేవుని రాజ్యానికి, పరలోకానికి వెళ్ళేవారిగా ఉండాలి. మనం సత్క్రియలు సంపాదించాలి, దేవుని కొరకు నశించే ఆత్మలను సంపాదించాలి. ఆ సంపాదించే సంపాదన అన్యాయంగా, అక్రమంగా సంపాదించకూడదు, కానీ న్యాయంగా సంపాదించాలి. రెండవది, యాకోబు ఎలాగును సంపాదించాడో తెలుసా? న్యాయంగా సంపాదించాడు. రెండవది ఎట్లాగును సంపాదించాడు అని అంటే 31వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయము 6వ వచనం అందరూ చూడండి. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసితనని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మారులు నా జీతం అయినను దేవుడు నాకు ఏ హాని చెయ్యనేలేదు. దేవునికి స్తోత్రం. ఎట్లాగునంటండి, ఈయన ఎట్లాగును సంపాదించాడు? మనుషులు మోసం చేస్తారండి. అందుకే నేను కూడా మోసానికి ముళ్ళుతో తీయాలని మోసం చేస్తానంటే కుదిరేదే కాదు. ఎట్లాగును చేశాడు అని అంటే ఆయన అంటున్నాడు, యావత్ శక్తితో కొలువు చేశాడు. అంటే ప్రయాసపడ్డాడు. లోకంలో కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. భక్తి మార్గంను అనుసరించేటప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి. వాటన్నింటిలో కూడా మనం ఎట్లాగున ఉండాలి అని అంటే ప్రయాసతో, విశ్వాసంతో, న్యాయంగా నడుస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి. ప్రయాసతో దేవుని సన్నిధిలో కూడబెట్టాలి. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరంలో ఆ 15వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, రాత్రింబగళ్ళు పౌలని ఆయన ప్రయాసపడ్డాడట. ఏం చేశాడంటే దేవుని కోసం మనం ఏమైనా ప్రయాసపడగలుగుతున్నామా? కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 15వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చదువుతారా? అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఎవరందరికంటే? మిగిలిన అపోస్తలులు ఉన్నారే, వాళ్ళందరికంటే నేను ఎక్కువగా
వాళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అని మళ్ళీ అంటున్నాడు. నేను కాను, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యి ఉన్న దేవుని కృపయే. ఎప్పుడన్నా అంటున్నాం మనం, ఏమన్నా చేస్తే అందరికంటే ఆ సంఘంలో నేనే ఎక్కువ పెట్టేది, నేను లేకపోతే ఏం లేదు. నువ్వు పెట్టవచ్చు, దేవుడు నీకు ఇచ్చాడు, పెట్టు, తప్పు లేదు. కానీ మళ్ళీ ఏమన్నాలో తెలుసా, ఇచ్చినదంతా దేవుడే. కాబట్టి దేవుని దయ వలనే నేను ఇది చేశా. మిగిలిన అపోస్తలులు అందరికంటే ఎక్కువ చేస్తున్నాడు నేను పరిచర్య, వాళ్ళందరికంటే ఎక్కువ పరిచర్యలో అలాగున సంపాదించాడు చాలామందిని. కానీ అంటున్నాడట, వాళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అని మళ్ళీ గర్వంతో కాకుండా అన్నాడట, ప్రయాసపడినది నేను కాను, మరి ఎవరు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేను ఏమై ఉన్నానో నేను 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 ఏమంటున్నాడు అక్కడ ఆ 11వ వచనం చూడండి, నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రయాసతో, రాత్రింబగళ్ళు ప్రయాసతో దేవుని పరిచర్య చేశాడు. దేవుని కోసం అలాగున నిద్రము అనుకున్న దినాలు ఉన్నాయి, వారి ఆహారం అనుకున్న దినాలు ఉన్నాయి. వారి ప్రయాసను దేవుడు వ్యర్థము చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అంటాడు, కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలను చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏం చేస్తున్నాడు అంటండి, బహుగా ప్రయాసపడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుచున్నాడు, బహుగా ప్రయాసపడుచున్నాడు. ఎవరి కోసం అనంటే సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, దేవుని రాజ్యము విస్తరించబట్టు కొరకు అతడు బహుగా ప్రయాసపడుతున్నాడట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తే, రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 16వ అధ్యాయం 6వ వచనంలో 12వ వచనంలో అంటాడు, పెర్సీసును గురించి చెప్తాడు. పెర్సీసు బహుగా ప్రయాసపడింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటనంటే, దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకును పొందుకొని పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ఎదుటికి మనం వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనం సంపాదించిన సంపాదన పట్టుకొని వెళ్ళాలి. ఆయనేమో కుమారులను, దాసులను, దాసీలను, అలాగనే యావత్తు ఆ సంపద అంతటిని తీసుకొని కనానులో ఉన్న తండ్రి ఇంటికి వచ్చాడు. మనమేమో పరలోకమందున్న దేవుని ఎదుటికి వెళ్ళాలి. ఆయన కూడబెట్టిన సంపాదన యావత్తును తీసుకొని వచ్చాడు. మనమేమో ప్రభు సన్నిధిలో ఆయన మనకిచ్చిన ఆ కృపాభాగ్యాన్ని బట్టి మనము సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించాలి, మంచి క్రియలు అనే ధనాన్ని సంపాదించాలి, ఆత్మలను ప్రభు కోసం సంపాదించాలి. సంపాదించేది ఎట్లాగును సంపాదించాలనంటే అడ్డదారుల్లో కాదట, కానీ న్యాయంగా సంపాదించాలి. రెండవది, ప్రయాసతో సంపాదించితే దేవుడు మనకు ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ఇస్తాడు. అంచేత ఈ రాత్రికాల సమయంలో కూడి ఉన్న మనం కూడా యాకోబు తాను సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఇస్సాకునొద్దకు కనాను దేశమునకు ప్రయాణమై వచ్చాడు. మనం కూడా దేవుడిచ్చిన ఈ బ్రతుకులో దేవునికి ఇష్టమైన కూడబెట్టుకొని ఆయన ఎదుటికి వెళ్ళే వారిగా సిద్ధపడదాం. ప్రార్థనలతో, యాచనలతో, పరిచర్యతోటి దేవుని పనికి ఉపయోగపడేవారిగా సత్క్రియలతోటి ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి
ప్రభు సన్నిధిలో దేవుని మాటలు ఆలకించిన మనం మన జీవితాలని, మన బ్రతుకులని ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మన బ్రతుకు ఎలాగునుంటుంది, మన జీవితం ఎలాగునుంటుంది, మన స్థితిగతులు ఎలాగునుంటున్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మాటలు మన జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. దేవుని జనాంగమా, ప్రభు ఎదుటికి వచ్చిన మనం మన బ్రతుకులని, మన జీవితాలని ఓసారి పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నీవు పిలిచినప్పుడు, నీ ఎదుటికి నేను వచ్చినప్పుడు యోగ్యమైనవి నేను కలిగిన వారిగా ఉండాలి. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలనే అయ్యి ఉన్నాం. మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప వలనే అయ్యి ఉన్నాం. దేవుని జనాంగమా, ఈ రాత్రి ప్రభు మాటలు ఆలకిస్తున్న మనం, ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం హృదయపూర్వకంగా వేడుకుందాం, హృదయపూర్వకంగా మనవి చేసుకుందాం. ప్రభువా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామయ్యా. స్తోత్రం నైనా. దేవా, మీ కొందనములనైనా నా యేసయ్యా, నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్యా, నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరం. రేపటి ఆదివారం ఆరాధన కొరకు ప్రభు సన్నిధిలో